వెల్కమ్ టు మై ఛానల్ శృతిలైలో. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ అనేవి మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా మదర్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. మా మదర్ని చూపించడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇక్కడ మా బాబుకి బ్యాగ్ అయితే తగిలించాను. బ్యాగ్ టోటో బ్యాగ్ టైప్ మీషోలో అయితే తీసుకున్నాను. ఈ మమ్మీ ఫైల్స్ అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది. మమ్మీ చూడండి తగిలించుకోమంటే లాక్కుంటుంది. ఇంకా మా అబ్బాయిను మా హస్బెండ్ అయితే వచ్చారు. మమ్మల్ని మేము ఉండే ఊరు నుంచి పొన్నూరు వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్తే అక్కడ నుంచి మేము హాస్పిటల్ చీరాల వెళ్ళాలి. చీరాలకి వెళ్ళాలంటే మేము పొన్నూరు వెళ్ళాలి. పొన్నూరులో నుంచి బస్కి అయితే వెళ్ళాలి. ఇంకా మేము వెళ్ళే రోడ్డు అయితే ఇలా ఉంటుంది. బాగానే ఉంటుందిలేండి. మొన్న చూపించిన తెనాలి రోడ్డు అంత దారుణంగా అయితే ఉండదు. మేము ఊరు నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఇది డబల్ రోడ్డు, ఈజీగా వెళ్ళిపోతాము. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఇక్కడ నేను చూపించాలనుకున్నది ఏంటంటే అక్కడ ఒక బాదం పాలు షాప్ ఉంటుంది. సోడా ఫౌంటైన్, శ్రీనివాస్ సోడా ఫౌంటైన్ అని. ఇక్కడ బాదం పాలు చాలా ఫేమస్, బాగుంటాయి ఇక్కడ బాపట్లో లాగా. ఇక్కడ మా బాబు మా హస్బెండ్ అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను మా మదర్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదిగోండి బస్ కూడా వచ్చేసేసింది, ఎక్స్ప్రెస్ అండి. ఫ్రీ టికెట్ అయితే తీసుకొని చీరాల వరకు అయితే ట్రావెల్ చేసేసాను. ఇంకా మా మదర్కి వెళ్తుంటే బస్సులో వామిటింగ్ వచ్చే సెన్సేషన్ అయితే వచ్చింది. ఇంకా బస్ దిగాక చీరాల్లో అక్కడ మా మసీద్ సెంటర్ దగ్గర ఇంకా నిమ్మకాయ సోడా అయితే ఉంటుంది. అక్కడ నిమ్మకాయ సోడా అయితే తాగేసేదిగా చూడండి. బ్యాగ్ కంటే మా అమ్మ నవ్వుతుంది, బ్యాగ్ అసలు తగిలించుకుంటేనే నవ్వుతుంది. ఇద్దరం అయితే సోడా తాగేసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా హాస్పిటల్ అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. మేము ఎప్పుడు ఇన్నిసార్లు వచ్చామో వాళ్ళకి ఎప్పుడు ఉండరు. ఆ సారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ సార్ది ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ చూడండి. వాళ్ళ స్టాఫ్ వీడియో తీయొద్దు అంటున్నారు. మా మమ్మీకి బ్లడ్ టెస్ట్ అని ఎక్స్రే అయితే రాశారు. ఈ బ్లడ్ తీస్తుంటే వాళ్ళని అలా తీస్తావా అమ్మ, ఎలా తీస్తావా, బ్లడ్ ఎక్కడ తీస్తావా అని మా అమ్మ చిన్నపిల్లలు అడుగుతాడు చూడండి, అలా అయితే అడుగుతుంది. ఇంకా బ్లడ్ టెస్ట్కి బ్లడ్ అయితే తీస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా బ్లడ్ తీశారు. అసలు మా అమ్మ అయితే ఇప్పటికీ ఇంజక్షన్ అంటే మా అమ్మకి చాలా భయం. అసలుకి చాలా అంటే చాలా భయంలేండి, ఎవరికైనా భయమేలండి. మా మదర్కి అది ఇంకా భయం. చూడండి గిట్టి కళ్ళు మూసుకుంటుంది చిన్నపిల్లలాగా. నాకు ధైర్యం చెప్తుంది. మా అమ్మాయి అసలు చాలా పెరుగుతుంది అనమాట. బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశాక ఇంక ఎక్స్రే కూడా తీశారు. ఇంకా అన్నీ నార్మలే ఉన్నాయి. ఇంకా సార్ కూడా చూసేసి అంతా నార్మల్గానే ఉందమ్మా అని అయితే చెప్పేశారు మాకు. ఇంకా ఎక్స్రే రిపోర్ట్స్ కోసమే వెయిటింగ్. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఫాస్ట్గానే వచ్చేసాయి, కానీ ఎక్స్రే రిపోర్ట్స్ అనమాట ఫాస్ట్గా రాలేదు. వాటి కోసమే చాలా వెయిట్ చేస్తూ ఇంకా మా అబ్బాయి గురించి చెప్తుంది. మా అబ్బాయి మీరు లేనప్పుడు అలా అంటాడు ఇలా అంటాడు అని అయితే. ఇంకా ఇక్కడ మొత్తం సార్ అవన్నీ చూసి ట్యాబ్లెట్స్ ఏం రాసేపాటికి 2:30 అయింది. మేము 12కి వచ్చాము. 2:30 వరకు 2:30 అయింది. మా ఎప్పుడు 2.5 hours పట్టింది అని చెప్తున్నాను మా అమ్మకి. సరే ఇప్పుడైనా వెళ్దాం కదా అని అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఈ వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం వల్ల ఎక్కడో 1/2 hour అయితే స్టక్ అయిపోయాము. ఇంకా మేము భోజనం కూడా చేయలేదు. మార్నింగ్ టిఫిన్ చేసి అయితే వచ్చేసేసాము. 10:30 అలా బయలుదేరి చీరాలు వచ్చేపాటికి 12 అయ్యింది. 10:30 అలా పొన్నూరులో బయలుదేరితే ఈ వర్షం వల్ల ఎక్కడికే కదలేక అక్కడే హాస్పిటల్లోనే చాలాసేపు స్టక్ అయిపోయి ఉన్నాము. ఇంకా ధైర్యం చేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా వాన్లోనే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా ఆటోలోనే ఇంకా అయితే ఇంక ఇదంతా కొత్తపేట అనమాట. ఇక్కడ హాస్పిటల్స్, ఈ కొత్తపేట మొత్తం హాస్పిటల్స్. అసలు ఎక్కడైనా చూడండి కొత్తపేట అంటే మాత్రం హాస్పిటల్స్కే ఫేమస్. అది ఏ ఊరన్నా కానీ గుంటూరులో కూడా కొత్తపేట అంటే హాస్పిటల్సే, మొత్తం ఫుల్ హాస్పిటల్స్. ఇంకా 3 అయిపోయింది. ఇంక అప్పుడైతే వచ్చి లంచ్ చేస్తున్నాము. మేము ఇక్కడ ఎప్పుడు వెళ్ళాం, మెస్ ఒకటి ఉంది, ఇంకా అక్కడికైతే వచ్చేసేసాము. ఇంకా ఫాస్ట్గా మంచి ఆకలి మీద ఉన్నాం. ఫాస్ట్గా అయితే నేను మా అమ్మ ఈ మీల్స్ అయితే లాగిన్ చేసేసాము. ఇంకా లాగిన్ చేసేసి ఇంకా బస్సు మళ్ళీ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కేసేసి పొన్నూరుకి అయితే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంక ఇప్పుడు ఈ జర్నీ చూపిస్తూ నాకు హాస్పిటల్స్ అంటే ఏం గుర్తొస్తుంది, ఇంకా మా మమ్మీని హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళాను అయితే ఆ విషయం అయితే మీతో షేర్ చేస్తాను. మా మదర్కి ఈ ఇయర్ ఏప్రిల్లో అయితే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. హెల్త్ ఇష్యూ అంటే ఎలా, గ్యాస్ పెయిన్ అంటారు కదా, మేమైతే అదే అనుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ పొన్నూరులో వెళ్ళాము, కీర్తి హాస్పిటల్ అని ఉంటుంది.
మా మమ్మీకి చెస్ట్లో బాగా పెయిన్ వస్తుంది. ఇక వెనక 2 రెక్కలు ఉంటారు కదా, 2 ఎముకలు ఉంటాయి కదా, వాటి మధ్యలో కూడా పెయిన్ వస్తుంది అనమాట బాగా. ఇంకా పెయిన్ వస్తుందని ఇంకా రోజు బాగా సివియర్ అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే మేము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. మార్నింగ్ టైంలో వెళ్ళి అడ్మిట్ చేసాము. ఇంక వాళ్ళు గ్యాస్కి అవన్నీ ఇంజెక్షన్స్ చేసేసారు. కొంచెం పెయిన్ అయితే కంట్రోల్ అయ్యింది. మా మదర్ ఏంటి, నాకు గ్యాస్ పెయిన్ కాదు, అది కాదు, ఇది కాదు, నాకు ఇక్కడ రైట్ సైడ్ ఊపిరితిత్తులు అంటారు కదా, లంగ్స్, అక్కడైతే బాగా పెయిన్ వస్తుంది, కొంచెం అది చెక్ చేయండి అని చెప్తున్నా. కాదు, నీకు కడుపులో అల్సర్ అయితే ఫామ్ అయింది అని ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకటి మల్టీవిటమిన్ ఇంజెక్షన్, అదైతే అసలు మా మదర్కి పడనే లేదు. అది ఆ ఇంజెక్షన్ సెలైన్లు ఎక్కించారనమాట. వెంటనే మా అమ్మకి రియాక్షన్ వచ్చేసేసి ఊపిరాడలేదు అనమాట. అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయా అనిపించింది. ఇక్కడ బిల్డింగ్ అయితే చూడండి, ఇది కొత్తగా ఉందని వీడియో తీసానులేండి, అందుకే చూపిస్తున్నాను. స్ట్రక్చర్ ఇదంతా కన్స్ట్రక్షన్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, డిఫరెంట్ మోడల్లో ఉంది. అందుకే మీకు కూడా ఒకసారి చూద్దామని వీడియో అయితే తీసాను. ఇంకా మనం కంటిన్యూ చేద్దాం మా అమ్మ స్టోరీ. అలా మా మదర్కి అయితే ఒక 4 days వరకు హాస్పిటల్లో అయితే ఉంచాము. అక్కడ ఏమంటున్నారు, మా మదర్కి పెయిన్ అయితే వస్తుంది, వాళ్ళు అసలుకి మా మమ్మీకి ఫుడ్డే పెట్టనివ్వలేదు. వాళ్ళైతే సెలైన్స్ ద్వారానే మీకు బలం వస్తుందండి, అది ఇది మేము సెలైన్ పెడతాం కదా, మీకు ఆకలి అనిపించదు అని చెప్పారు. మా మమ్మీకి వాటర్ తాగించిన వామిటింగ్ అయిపోతుంది. అసలు అదేం ట్రీట్మెంటో అదేంటో నాకైతే అసలు అర్థమే కాలేదులేండి. ఇంకా సరే మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని మేము అడుగుతూ ఉంటే వాళ్ళేంటి, సరేనమ్మా ఒక స్కాన్ అయితే తీయించుకురండి, మేము డిశ్చార్జ్ అయితే చేసేస్తాం మీ మదర్ని అన్నారు. స్కానింగ్కి వెళ్ళాము. అక్కడ అసలు సెలైన్స్ అవన్నీ పెట్టి తీసేసుకొని అప్పుడైతే స్కానింగ్కి వెళ్ళా. ఇంకా స్కానింగ్లో ఏం తీశారు, ఏంటమ్మా నీకు ప్రాబ్లం అని అడిగితే, నాకు ఇక్కడ ఈ రైట్ సైడ్ అలా లంగ్స్ దగ్గర బాగా పెయిన్ వస్తుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఊపిరి ఆడట్లేదు, ఆయాసంలా వచ్చేస్తుందండి అని అయితే చెప్పాము. ఇంకా మేడము బాగా డీప్గా అయితే స్కాన్ తీసేసి, అమ్మ నీకు లంగ్స్లో వాటర్ అనేది ఫామ్ అయ్యింది, ఈ వాటర్ అనేవి మీరు తీసేసుకోవాలి, ఇవి వాటర్ అనేవి నీకు ఉంటే నీకు ఎప్పటికైనా లైఫ్లో డేంజర్, దానివల్ల నీకు ఆయాసం వచ్చి నీ లంగ్స్ ఇవి నువ్వు ఊపిరి తీసుకున్నప్పుడు ఎక్స్పాండ్ అయ్యి నువ్వు వదిలేటప్పుడు రిలీజ్ అవ్వాలి కదా, అలా అవ్వకుండా అంటే ఊపిరితిత్తులు ముడుచుకొని విచ్చుకోవాలి కదా, అలా నీకు అవ్వట్లేదు. నీ ఊపిరితిత్తులు అనేది ఈ వాటర్ ఉండడం వల్ల ఈ వాటర్ అనేవి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయించాలి నీ బాడీ నుంచి, అంత త్వరగా తీసేస్తే నీకు అంత మంచిదమ్మా అని అయితే చెప్పారు. మేడము చాలా డీప్గా తీసి ఎక్స్రే చాలాసేపు తీశారు, చాలా మంచిగా చెప్పారు. ఇంకప్పుడు హాస్పిటల్లో ఇక మేము తీస్తామమ్మా అది ఇది అని చెప్పారు. మీరు అసలు వద్దండి అని చెప్పేసేసి హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చేసేసాము. ఇంకా మా మదర్ని ఎంత ఆరోగ్యంగా తీసుకెళ్ళానో, ఎంత అనారోగ్యంతో అయితే హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చానండి. అసలు నాకు ఒక్కదానికి ఎవ్వరూ లేరు, మా బ్రదర్ కూడా అప్పుడు నాకు దగ్గర లేడు, ఏడుపు ఒక్కటే తక్కువ, నేను ఒక్కదాన్ని. మా హస్బెండ్ ఉన్నాడులేండి, 2 days హాలిడేస్ పెట్టుకున్నారు, ఎవరు ఎక్కువ డేస్ హాలిడేస్ ఇవ్వరు కదా. ఇంకా నాకు ఒక్కదానికి ఏడుపు ఒక్కటే తక్కువ, అసలు ఎన్ని బాధలు పడ్డాను. తర్వాత మా పెద్దమ్మకి ఇక్కడ ఈ డాక్టర్ అయితే తెలుసు అనమాట, బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు, మా పెద్దమ్మ నర్సు గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అలా సార్ తెలిసి ఇంకా సార్ దగ్గర తీసుకెళ్ళాను. అమ్మ ఇంకా ఈ వాటర్ అయితే తీసేయాలని సార్ అయితే వాటర్ తీశారు, 2 times తీశారు, 2 bottles అంటే 2 liters వాటర్ అయితే తీశారు. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అసలు మేమైతే చాలా సఫర్ ఎన్ని తీసారో, అసలుకి ఎన్ని టెస్ట్లు అయితే చేస్తూనే ఉన్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు. మరి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇలా వాటర్ ఉన్నాయని బ్లడ్లో కూడా తెలియలేదో ఏంటో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు పిచ్చెక్కిపోయింది, హాస్పిటల్స్ అంటేనే భయం వేస్తుంది, ఇదే మెయిన్ రీజన్. ఇంక సార్ దగ్గరికి వెళ్ళాక మాకైతే క్యూర్ అయింది. ఇప్పటికి 6 months మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది, మెడిసిన్ అయితే వాడుకుంటూ. చాలా బాగుంది. రైట్ పెయిన్ అంటే ఈసీజీ తీశారండి వాళ్ళు, అదండి ఈ స్టోరీ.